రైట్ వెల్కమ్ బ్యాక్. ఇక పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం శనివారపేటలోని ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలతో ఎమ్మెల్యే బడెట్టి బుజ్జికి స్వల్ప గాయాలయ్యాయి. రెండు పార్టీల ఏజెంట్ల మధ్య గొడవ జరగగా పోలింగ్ బూత్ వద్దకు ఎమ్మెల్యే బడెట్టి బుజ్జి వచ్చారు. టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం తోపులాటలు జరిగాయి. ఈ గొడవలో బడెట్టి బుజ్జికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, అడిషనల్ ఎస్పీ, పారామిలిటరీ బలగాలు ఘటన స్థలానికి వచ్చాయి. రెండు పార్టీల కార్యకర్తలు చెరగొట్టే పరిస్థితి అదుపులోకి తెచ్చాయి. రైట్, మొత్తానికి ఆ విజువల్స్ చూస్తున్నాం కదా, అక్కడ కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న ఎక్స్క్లూజివ్గా హెచ్ఎంటీలో ఆ విజువల్స్ చూస్తున్నాం. ఇక దీనికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి శేషు అందిస్తారు. శేషు, అసలు ఏం జరిగింది అక్కడ? ప్రస్తుతం పోలింగ్ ఆగిపోయినట్లు కూడా తెలుస్తుంది. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అయితే పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరులో ముఖ్యంగా శనివారపేటలో వివాదం జరిగింది. వైసీపీ అదేవిధంగా టీడీపీ కార్యకర్తల మధ్య గొడవ రాజుకుంది. ఒకరు డబ్బు పంచుతున్నారంటే మరొకరు అడ్డుకునే పరిస్థితి నెలకొంది అక్కడ. ఈ నేపథ్యంలో పోలింగ్ బూత్ సమీపంలోనే ఎమ్మెల్యే ఆ కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలను అడ్డుకోవడంతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో ఎమ్మెల్యే వాహనంపై ఎమ్మెల్యే మీద కూడా రాళ్ల దాడి చేయడంతో ఆయన తిరిగి వైసీపీ కార్యకర్తను కొట్టడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రస్తుతంతో అయితే అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. ఒక పక్క దీన్ని ఆ తర్వాత కూడా ఇటు ఏదైతే కేపీటీటీ హై స్కూల్ తర్వాత మరొక చోట పోస్టల్ కాలనీ, అదేవిధంగా అనేక డివిజన్లలో కూడా ఇటు వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య అయితే కాస్త ఉద్రిక్త పరిస్థితి కనిపిస్తుంది. నలుగురు కంటే ఎక్కువ గుమ్ముగూడి ఉండకూడదు పోలింగ్ బూత్ సమీపంలో, కానీ ఇక్కడెక్కడ కూడా ఆ పరిస్థితి కనిపించలేదు. ఆయా పార్టీల కండువాలు, ఆయా పార్టీకి సంబంధించిన జెండాలు, ఆ విధంగా సింబల్స్ వాళ్ళు పోలింగ్ బూత్ సమీపంలోనే కనిపిస్తున్న పరిస్థితి. దీంతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే ఏదైతే పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ముఖ్యంగా ఏలూరులో చూసినట్టయితే సమస్యాత్మక కేంద్రాల దగ్గర మాత్రమే పోలీసులు మోహరించడం, మిగతా చోట గొడవలు రాజుకోవడంతో ఈ విధంగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. అయితే 144 సెక్షన్ అమల్లో ఉన్నా కానీ పోలీసులు అక్కడ విజువల్స్ చూస్తున్నాం. ఆ పోలింగ్ కేంద్రం దగ్గర ఇరు పార్టీలు, వైసీపీ టీడీపీ పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అంటే 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ కూడా అది లెక్క చేయకుండా అక్కడ చేరుకోవడం జరిగింది. అక్కడ ఓటర్లు మాత్రం ఎక్కడ కనబడట్లేదు, అంటే వాళ్ళు భయభ్రాంతలకు గురయ్యే అవకాశం కనబడుతుంది. మరి అక్కడ పోలీసులు లేరా? ప్రస్తుతం అక్కడ మా పోలింగ్ కొనసాగుతుందా? ప్రస్తుతానికి ఆపేశారు అధికారులు? ప్రస్తుతం అయితే పోలింగ్ కొనసాగుతుంది. ఎందుకంటే అడిషనల్ ఎస్పీ కూడా అక్కడ చేరుకున్నారు. వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసి పోలింగ్ అయితే నిర్వహిస్తున్నారు. అయితే ఏలూరులో చూసినట్టయితే అనేక పోలింగ్ కేంద్రాల వద్ద అదే పరిస్థితి. 144 సెక్షన్ అమల్లో ఉన్నా కానీ ఇటు టీడీపీ వైసీపీ కార్యకర్తలు, ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు కూడా గుమ్మికూడటం, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, అదేవిధంగా ఓటు వేయడానికి వెళ్లే ఓటర్లను ప్రభావితం చేయడం అయితే స్పష్టంగా జరుగుతోంది. అయితే ఈ ప్రధానంగా ఇంత గొడవ జరగడానికి ప్రధాన కారణం మనకి అక్కడ అనుకున్న స్థాయిలో 144 సెక్షన్ అమల్లో ఉన్నా కానీ పోలీసులు ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఈ గొడవలు కారణం అని స్పష్టంగా అర్థమవుతోంది. రైట్ శేషు, రైట్ థ్యాంక్ యూ శేషు. ఎస్ ఫైమ్ గారు ఏం చెప్తారు? ఓటింగ్ చూస్తున్నాం మనం రెండు రాష్ట్రాలకు సంబంధించి కూడా, కానీ రెండు రాష్ట్రాలకు సంబంధించి ఖచ్చితంగా ఓటర్లు మాత్రం చైతన్యం వచ్చింది, కానీ అధికారులు మాత్రం కొంత విఫలం చెందినట్టు. ఈ నేపథ్యంలో అంటే కొంత ఆలస్యం అయింది కొన్ని ప్రాంతాల్లో. ఏపీ విషయానికి వస్తే మాత్రం ఆలస్యం అవుతుంది. మేము చూసాం ఇంతకుముందు ఆ నంద్యాల విషయం కావచ్చు, కర్నూలు కావచ్చు, ఆ ప్రాంతంలో ఇప్పటికి కొన్ని దగ్గర ప్రాంతాల్లో ఇంకా పోలింగే స్టార్ట్ కాలేదు. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా అంటే టైమింగ్ పొడిగించే అవకాశం ఏమన్నా పొడిగిస్తే బాగుండేదా? అంటే
ఈ నిర్ణయాలన్నీ తీసుకునే బాధ్యత అంతా ఈసీ పైన ఉంటుందండి. ఈసీ అనే ఒకటి ఇన్స్టిట్యూషన్ అనేది బయాస్డ్గా ఉండొద్దు. అది ఇండిపెండెంట్గా ఒక ఇన్స్టిట్యూషన్గా పనిచేస్తే ఈ ఇబ్బందులు ఎక్కడ కూడా రావు. ఇవి ఎప్పుడైతే ప్రభుత్వాలకి లొంగి పనిచేస్తాయో ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గతంలో మీరు తెలంగాణ ఎన్నికల్లో కూడా చూశారు, ఎమ్మెల్యే ఎలక్షన్స్లో చూశారు. ఈసీ ఇక్కడ వైఫల్యం చెందింది. 22 లక్షల ఓట్లు గల్లంతే అని ప్రజలు కొంతమంది ఊర్లలో బహిష్కరిస్తే కూడా ఎవరు దీని గురించి పట్టించుకోలేదు. సింపుల్గా సిఇఓ గారు వచ్చి రజత్ కుమార్ గారు సారీ అని చెప్పడం ఒక విషయం చెప్పి వెళ్ళిపోయినారు. ఇదేది అట్లా అయినప్పుడు మళ్ళీ దీన్ని ఈసీ అలాంటి పరిస్థితి వస్తుంది. ఎగ్జాక్ట్లీ మీరు చూస్తారు ఇప్పటి వరకు పోలింగ్ కేంద్రాల్లో స్టార్ట్ కాకుంటే ఇప్పటివరకు ఎవరు కూడా దానికి ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు వాళ్ళు ఎవరు కూడా దీనికి సంబంధించి. సో దీనికి సమయం పొడిగించాలా, మళ్ళీ ఎట్లుండాలి, వీళ్ళు ముందే ఈ ఎక్సర్సైజ్ చేసి పెట్టుకోవాలి. ఈ పోలింగ్ చేయాలంటే ఈవీఎంస్ అనేది ఇట్స్ ఎ మెషిన్ హ్యాండిల్ బై మ్యాన్. ఒకసారి మనము మైదుకూరు వెళ్దాం. అక్కడ కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే ఉదయం నుంచి కూడా కొంత అక్కడ పరిస్థితి అంతా కూడా ఇటు వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మైదుకూరులో కొంత టెన్షన్ వాతావరణం కూడా నెలకొన్నట్లు తెలుస్తుంది. అక్కడ మా ప్రతినిధి నాగరాజు ఉన్నారు. నాగరాజుని అడిగి తెలుసుకుందాం. నాగరాజు చెప్పండి, అసలు ఏం జరుగుతుంది? మార్నింగ్ నుంచి కూడా కొంత అక్కడ ఆందోళనలు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొంత పోలింగ్ కూడా ఆలస్యం అవుతుందన్న ఒక సమాచారం ఉంది. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అసలు ఏం జరుగుతుంది అక్కడ? మైదుకూరు మండలం జాండవర గ్రామంలో వైసీపీ టీడీపీ వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. అయితే ఇక్కడ జాండవర గ్రామం వచ్చేసి పూర్తిగా టీడీపీ ఆధిపత్యం ఉన్న గ్రామం కావడంతో అక్కడ వైసీపీ ఏజెంట్ గా ఎల్లారెడ్డి అనే వ్యక్తి ఈ రోజు ఏజెంట్ గా కూర్చోవడం జరిగింది. అయితే ఆయన ఏజెంట్ గా కూర్చోవడాన్ని జీర్ణించుకోలేని టీడీపీ నాయకులు ఎల్లారెడ్డికి చెందిన చీని చెట్లను నరికివేయడం జరిగింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ కార్యకర్తలు పోలింగ్ బూత్ కు ఈవీఎంలను ధ్వంసం చేసి మరి పోలింగ్ బూత్ కు తాళం వేసి మరి ఆ పోలింగ్ అడ్డుకున్న పరిస్థితి. మొత్తంగా అయితే ఇరు వర్గాల మధ్య ఘర్షణ దారితీసే పరిస్థితి ఉండడంతో పోలీసులు కూడా ఇప్పుడే ఆ గ్రామానికి చేరుకొని పరిస్థితి సమీక్షిస్తున్నారు. మొత్తం మీద అయితే టీడీపీ వర్గీయుల దాడిని నిరసిస్తూ వైసీపీ వర్గీయులు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. మొత్తం మీద అయితే ఇక్కడ చాండవరం గ్రామంలో అయితే మొత్తానికి పోలింగ్ నిలిచిపోయింది. రమణ, కానీ నాగరాజు మీరు అంటున్నారు అక్కడ ఒక పోలింగ్ బూత్ కు తాళం వేశారు, ఒక పార్టీకి చెందిన వాళ్ళని చెప్పేసి మీరు చెప్తున్నారు. మరి అక్కడ అధికారులు లేరా? ప్రస్తుతానికి అక్కడ మళ్ళీ పోలింగ్ ఆగిపోయిందా? ఈ విషయం తెలుసుకున్న పోలీసు కావచ్చు వాళ్ళందరూ కూడా అక్కడ చేరుకున్నారా? ప్రస్తుతం ఆ యొక్క లాక్ ఏదైతే వేశారో ఆ పోలింగ్ బూత్ లాక్ వేశారని మీరు చెప్తున్నారో దాన్ని ఓపెన్ చేశారా? అక్కడ పోలింగ్ స్టార్ట్ అయిందా? ఈ సంఘటన జరిగి గంట క్రితం జరిగినప్పటికీ కూడా ప్రస్తుతం ఇప్పుడిప్పుడే పోలీసు వర్గాలు అక్కడికి చేరుకుంటున్నాయి. మొత్తం పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. అయితే అధికారులు మాత్రం వైసీపీ కార్యకర్తలు ఆగ్రహించి పోలింగ్ బూత్ కు తాళం వేయడంతో పోలీసులు కూడా ఇప్పుడిప్పుడే అక్కడికి వచ్చి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మొత్తం మీదైతే వైసీపీ వర్గాల వారిని టీడీపీ వర్గీయుల వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారమ్మా. రైట్ నాగరాజు, రైట్, థ్యాంక్ యూ నాగరాజు. 5 minutes. ఎక్కడ కూడా పోలింగ్ స్టార్ట్ కాలేదు నియోజకవర్గాల్లో. కానీ దీని పూర్తి బాధ్యత ఏంటంటే ఈసీఏ తీసుకోవాలి. ఈసీ వైఫల్యం చెందిందని చెప్పొచ్చు. వాళ్ళు ఈ ఎక్సైజ్ అంటే సమయాన్ని పొడిగిస్తే బాగుంటుందని వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు సమయాన్ని పొడిగించాలనేది నిర్ణయం కూడా ఈసీ తీసుకోవాలి. ఇది వీళ్ళు ముందే ఎక్సైజ్ చేసుకోవాలి. మాక్ ఎక్సైజ్ చేసి ప్రజలను చైతన్యవంతం చేసి అక్కడ అధికారులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకు ఒక మోటివేషనల్ కానీ క్లాసెస్ కానీ వీళ్ళు తీసుకొని వాళ్ళకి కరెక్ట్గా ఈవీఎం మిషన్ని ఎట్లా రన్ చేయాలి, దాన్ని ఎట్లా వర్కింగ్ చేయాలి అనేది వాళ్ళకి అవగాహన ఇస్తే కానీ దానికి వాళ్ళకి వస్తుంది. ఈ అధికారులు ఎక్కడో టీచర్లు ఉంటారు, కొంతమంది వేరే డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళని తెచ్చి అక్కడ రిక్రూట్ చేసి మీరు ఈ పోలింగ్ రోజు గురించి అనేది 50,000 మందిని వాలంటీర్లను ఇప్పుడు రిక్రూట్ చేశారు. హూ ఆర్ దే ట్రైనింగ్ కి సమయం ఇవ్వాలి, వీళ్ళు చేయాలి. సో ఈసీ ఆ బాధ్యత తీసుకోవాలి. ఈ రోజు మళ్ళీ ఇప్పటివరకు పోలింగ్ స్టార్ట్ కాలేదంటే ఇప్పుడు మీరు గ్రామీణ ప్రాంతాల్లో చూసుకోండి, అక్కడ ప్రజలకు మీరు ఏమి ఇవ్వకున్నా వాళ్ళు ఏమనరు. కానీ ఓటింగ్ వరకు వెళ్ళే వరకు వాడు క్యూలో ఇప్పుడు ఎండాకాలంలో నుంచొని చాలా మంది ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు. ఆ ఎండలో నుంచుంటే వాళ్ళకు కొంతమందికి హార్ట్ ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళకు వాటర్ ఫెసిలిటీస్ కానీ మెడిసిన్స్ కానివ్వండి, మెడికల్ అసిస్టెన్స్ ఏమైనా ఇస్తున్నారా, ఇవన్నీ చూడాలి. సో అట్లాంటిది అప్పుడు ప్రజలు వాళ్ళ సహనం కానివ్వండి, పేషెన్స్ కానీ కోల్పోతుంటారు. అందుకే ఇలాంటి సమస్యలు ఏర్పడతాయి. సో ఈసీ ఏం చేయాలంటే వాళ్ళకు మాట్లాడి సమయంని మేము పొడిగిస్తాం, ఇంకా 2 గంటలో 3 గంటలో 5ంటికి క్లోజ్ అయ్యేది 7ంటి వరకు 8ంటి వరకు చేస్తామని పొడిగించి సమస్య వాళ్ళు వచ్చి మాట్లాడితే, వాళ్ళ ప్రతినిధిగా ఎవరైనా వచ్చి మాట్లాడితే దానికి పరిష్కారం అవుతుంది. అలాంటిది ఈసీ ఎక్కడ కూడా పట్టించుకోకుండా. ఒక్క నిమిషం, ఒకసారి ఓటు వేసి వచ్చిన తర్వాత అసదుద్దీన్ ఓవైసీ ఒకసారి మాట్లాడుతున్నాడు మీడియాతో, ఒకసారి ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం. दूसरे लोग हट जाओ, मीडिया को बात कर रहे हो, हट जाओ, अपना पूरे उतर जाओ, पूरे हट जाओ, तुम लोग हट जाओ.
राको माइक दे दो अब थोड़ा रुक जाओ, ठहर जाओ भाई, अब धक्का धुक्की हो गया, आराम सब रेडी। हाँ प्रमोद जी एक प्रमोद पूछेंगे थोड़ा गन माइक नीचे ले लीजिए प्लीज सर। सर आपने वोट डाल दिया, अपना वोट जो कीमती वोट कहते हैं वो डाल दिया आपने जी। क्या उम्मीद करते हैं तेलंगाना और साथ में आपके पड़ोसी राज्य आंध्र प्रदेश के बारे में भी आपकी राय जानना चाह रहे हैं। मैं सबसे पहले तमाम चिवड़ला पार्लियामेंट के, हैदराबाद के, तेलंगाना के वोटर से रिक्वेस्ट कर रहा हूं, प्लीज़ निकलकर पोलिंग करिए। अभी तक पोलिंग बहुत स्लो है। రైట్, ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత